హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ యొక్క గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటి రిజల్ట్స్ సంబంధించి? దాంతో పాటే ఇప్పుడు ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో, రిజల్ట్స్ సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం యూట్యూబ్ ఛానెల్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. వీళ్ళు ఇంకొకసారి మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఫర్దర్ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే లైక్ చేయండి అనమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏపీ ఎపిసోడ్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అనేవి మనకి ఈ రోజు అయితే రిలీజ్ అయితే కాబోతున్నాయండి. రిజల్ట్స్ అనేవి మనకి కొన్ని అఫీషియల్ అప్డేట్స్ ప్రకారం చూసినట్లయితే రిజల్ట్స్ అనేవి మనకి ఇవాళైతే మధ్యాహ్నం అంటే లైక్ మనకి ఒక 5:30 నుంచి కూడా మనకి 6 మధ్యలో అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి 6 కల్లా కూడా మనకి రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చింది. కొన్ని ఓకే. కొంత సోషల్ మీడియా వల్ల మనకి వచ్చిందనమాట. మనకి ఇవాళ అయ్యే అవకాశం కూడా అయితే ఉందండి. కొన్ని అఫీషియల్స్ దాంట్లో కూడా మనకి పెట్టారు. ఇవాళ మధ్యాహ్నం అదే మనకి ఇవాళ 6 కల్లా కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. ఇన్ కేస్ మనకి 6 అవ్వకపోయినా సరే ఎగ్జాక్ట్ 6కి రాకపోయినా సరే మనకి కొంచెం టైం పడుతుందన్నమాట. అంటే ఎగ్జాక్ట్‌గా మనకి 9 వరకు కూడా మనకి 6-9 మధ్యలో ఎప్పుడైనా సరే రిజల్ట్స్ అనేవి అప్డేట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే ఇది మనకి 100% ఇవాళ రిలీజ్ చేస్తారనుకున్నట్లయితే 100% రిలీజ్ చేస్తారు అని చెప్పేసి మనం చెప్పలేమనమాట. మనకి ఈ వెయిట్ న్యూస్ అనే ఆర్టికల్‌లో కూడా మనకి వీళ్ళు చెప్పారండి. చూస్తున్నారు కదా! ఈ నెల 14వ తారీఖునైతే రిలీజ్ చేస్తామని చెప్పేసి వెయిట్ న్యూస్ అనే ఆర్టికల్‌లో కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే మనకి ఇవాళ రిలీజ్ చేస్తారని చూసుకున్నట్లయితే మనకి 50% ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఓకే. ఇవాళ రిలీజ్ చేస్తే మనకి గుడ్ న్యూసే లేకపోయినట్లయితే మనకి చూడడమే. బట్ ఇవాళ కూడా మనకి రిలీజ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి అందరూ కూడా వెబ్‌సైట్ చెక్‌ఔట్ అయితే చేస్తూ ఉండండి. దాంతో పాటు ఫర్దర్‌గా మనకి ఏపీఎంసీ 2020 సంబంధించి కౌన్సిలింగ్ కోసం అందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఇంకా ఫైనల్‌కి కూడా మనకి రిలీజ్ అవ్వాలన్నమాట. అయితే ఫైనల్‌కి అనేది ఇక రిజల్ట్స్ అప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తారన్నమాట. ఓకే. మధ్యలో ఎప్పుడు కూడా మనకి ఫైనల్‌కి రిలీజ్ చేయరు. రిజల్ట్స్‌తో పాటే మనకి ఫైనల్‌కి కూడా మనకి రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ మనకి 14వ తారీఖునైతే మనకి రావచ్చు. లేదంటే ఈ రోజైనా రావచ్చన్నమాట. ఒకవేళ రిలీజ్ అయినా సరే మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే రిలీజ్ అయితే అయిపోయాయి అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా వీడియోని లైక్ చేయలేదు. అలాగే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.